హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ఈ రఫుల్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఒక స్లీవ్కి కావాల్సిన క్లాత్ మెజర్ చెప్తున్నాను. క్లాత్ని డబుల్ ఫోల్డ్ మీద తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్, విడ్త్ వచ్చి 10 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కింద నుంచి పైకి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇటుపక్క కూడా కింద నుంచి పైకి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ పైన పెట్టుకున్న మార్క్ నుంచి కిందకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ ఇలా జాయిన్ చేసేసేయాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసేయాలి. ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ని తెలియటం కోసం ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇటు కింద సైడ్ లేస్ అటాచ్ చేసుకుంటున్నాను. దీనికోసం క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లేస్ని దీని మీద పెట్టి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. నేను ఇక్కడ లేస్ కూడా కనిపించేలాగా ఫ్రంట్ సైడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఆ లేస్ ఫ్రంట్ సైడ్ అట్లా కనిపిస్తూ ఉంటే లుక్ బాగుంటుంది అనిపించింది. కొంతమంది ఏంటంటే ఆ లేస్ బ్యాక్ సైడ్ పెట్టి కుడుతున్నారు, ఓన్లీ పూసలు కనిపించడానికి అని చెప్పి. నాకు ఈ విధంగా లేస్ ముందుంటేనే బాగుంటుంది అనిపించింది. సో నేను ఇలా ఫ్రంట్ సైడ్ లేస్ కూడా పెట్టి కుట్టేస్తున్నాను ఈ విధంగా. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రిల్స్ని నేను మెషిన్ వైపుకి ఫేస్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫ్రిల్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ½ ఇంచ్ వెడల్పుతో స్టిచ్ చేస్తూ వచ్చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇటుపక్క కూడా సేమ్ అదే విధంగా మనము ఫ్రిల్స్ మెషిన్ వైపుకు ఫేస్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. రఫుల్ స్లీవ్స్ రెడీ అయిపోయింది. దీనిని నేను ముందుగానే నార్మల్ స్లీవ్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను. దాని మీద ఈ రఫుల్ స్లీవ్స్ని అటాచ్ చేయాలి. దీనికోసము ఈ నార్మల్ స్లీవ్స్ హైట్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్. ఇక్కడ స్లీవ్స్ సెంటర్ పాయింట్ నుంచి ఇటు పక్కకి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. అదేవిధంగా స్లీవ్స్కి సెంటర్ పాయింట్ నుంచి అటు పక్కకి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఈ సెంటర్ పాయింట్ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇది ఇది దీన్ని ఇక్కడ నుంచి పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్ ఇక్కడ ఈ మార్క్, ఈ రెండు ఒక దగ్గరికి వచ్చేలాగా ఇలా పెట్టుకొని పిన్ చేసుకోవాలి.
స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మనం కుర్చీలలాగా వేసేయాలి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా చేసి పెట్టేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేసేయాలి. ఇలా ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేయాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇలా పిన్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఫ్రిల్స్ మిగిలిపోయిన ఈ ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా మిషన్ వైపుకే ఫేస్ చేస్తూ పెట్టేయాలి. అన్నీ మనము మిషన్ వైపుకే ఫేస్ చేసి ఫ్రిల్స్ అన్నీ పెట్టాము. ఇక్కడ స్టిచ్ చేసుకున్న ఈ స్లీవ్స్ సెంటర్ పాయింట్ని మెయిన్ బాడీ పార్ట్ దీనికి ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర ఇట్లా రివర్స్ తిప్పి ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుని వచ్చేయాలి. ఇక్కడ సెంటర్ నుంచి స్లీవ్స్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసి ఇటు పక్కకి మామూలుగా మనం నార్మల్గా స్లీవ్స్ అటాచ్ చేసుకున్నట్టు ఇంకా అటాచ్ చేసేయడమే. ఈ విధంగా ఇటుపక్క స్టిచ్ చేసేసాక స్లీవ్స్కి డబుల్ స్టిచ్ వేసుకుంటాం కదా, టర్న్ తిప్పుకొని ఇలా డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇటుపక్క ఇందాక మిడిల్లో స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఇటుపక్క స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా ఇటుపక్క కూడా డబుల్ స్టిచ్ టర్న్ చేసి మళ్ళీ ఇంకో డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను. అంతే అండి, మనకి ఈ స్లీవ్స్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.